ప్రకాశం జిల్లాలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవిల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ జిల్లా సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కరణం బలరాం, గొట్టిపాటి రవి వచ్చారు. సమావేశ హాల్లోకి ప్రవేశిస్తూ ఉండగానే గొడవ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కరణం బలరాం మనకు అందుబాటులో ఉన్నారు. బలరాం గారు, ఎందుకండి రవిని సమావేశ మందిరంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఎవడు ప్రయత్నం చేయలే. అది రాంగ్ కాన్సెప్షన్, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. అక్కడ జరిగింది ఏంటంటే, ఒక గన్మెన్ హై-హ్యాండెడ్గా నోరు తూలి మాట్లాడితే దాని మీద వచ్చిన ఘర్షణ. పార్టీకి దానికి సంబంధం లేదు. ఎవరు నోరు తూలి మాట్లాడారు? వాడు గన్మెన్. అతను గన్మెన్ నోరు తూలి మాట్లాడితే దాని మీద అక్కడ ఉన్నోళ్ళు రియాక్ట్ అయ్యారు. అది జరిగింది. కానీ ఆయన సమావేశ మందిరంలోకి వస్తున్నప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో మీరు నేను ఉద్దేశపూర్వకంగా బయటకు వెళ్ళేది సమావేశ మందిరంలో అటు ఒక చోట కూర్చునేది ఏముంది. వాళ్ళు ఎవడో వస్తే నేను బయటికి వెళ్ళేది లేదు. నాకు అలవాట్లు కూడా లేవు. అసలు ఎవడో ఆ గన్మెన్ వాడు నోరు తూలి, వాడు రాజశేఖర్ అనే గన్మెన్ అది నోరు తూలి మాట్లాడితే అక్కడ మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏం మాట్లాడాడో చెప్పగలుగుతారా? అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడితే దురుసుగా ప్రవర్తిస్తే దాని మీద రియాక్ట్ అయ్యారు. పార్టీకి దానికి సంబంధం లేదు. అసలు గొట్టిపాటి రవికి మీకు మధ్య విభేదాలు ఏంటండి? వాళ్ళు ఎవరో బచ్చాల గురించి నన్ను అడిగితే చెప్తామండి. వాళ్ళు మా పార్టీయే కాదు, వచ్చారు. వచ్చినాక మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకున్నాము. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. వచ్చిన కానీ తెలుగుదేశం కార్యకర్తలనే అందరూ చేసే పనిలో ఉన్నారు. 4 రోజుల క్రితం జరిగిన విషయం మీకు తెలుసు. దీనికి అయితే ఆ విషయం మీద ఇక్కడ ఏం రాలేదు ఈ డిస్కషన్. గొట్టిపాటి రవి టీడీపీలోకి రావడం మీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేదని నేను ముఖ్యమంత్రిగా చెప్పాను. ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం చేసింది కాబట్టి మేము ఒప్పుకున్నాం. సో మీకు ఇష్టం లేకపోయినా అధిష్టానం తీసుకుంది కాబట్టి మీరు ఒప్పుకున్నారు. నిర్ణయం తీసుకుంది కాబట్టి సో అందుకనే ఆమోదించాం, అంతేగాని. సో మీ నిర్ణయానికి వ్యతిరేకంగా అధిష్టానం ఆయన పార్టీలో తీసుకుంది కాబట్టి మీరు ఆయనకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు అని గొట్టిపాటి రవి అంటున్నారు. ఏదో ఒక పార్టీలు మారి వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొందుదామని వాళ్ళ అక్రమ సంపాదనలే అడ్డుకట్ట ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చినాడు. వాళ్ళకి ఆ సంగతి అసలు చెప్తాం. అంటే గొట్టిపాటి రవి అక్రమ సంపాదనను టీడీపీ అధిష్టానం కాపాడుతుందని మీరు అంటున్నారా? మేము మా అధిష్టానం ఏం చేసింది వాళ్ళు వస్తున్నట్టే దాని గురించి నేను కామెంట్ చేసేది కాదు. అక్కడ ప్రజలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారండి. సో మీకు గొట్టిపాటి రవి టీడీపీలోకి రావడం ఇష్టం లేదు, కానీ టీడీపీ అధిష్టానం ఎందుకు గొట్టిపాటి రవిని పార్టీలో చేర్చుకుందని మీరు అనుకుంటున్నారు? కూడా అవన్నీ జరిగిపోయినాయి కదా చాలా కాలం. కానీ మీకు ఇష్టం లేదు కదా, ఇప్పటికీ మీరు ఇష్టం లేదని చెప్తున్నారు కదా. ఇష్టం మా కార్యకర్తల జోలికి రావతున్నాం. అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా పార్టీలోకి వచ్చినాక మా పార్టీ కార్యకర్తల్ని తప్పకుండా పోతుంటే దాన్ని ఆమోదించాలనేది మీ పార్టీలోకి వచ్చిన తర్వాత అందరు కార్యకర్తలు పార్టీ కార్యకర్తలే అవుతారు తప్ప గొట్టిపాటి రవి కార్యకర్తలు లేకపోతే కరణం బలరాం కార్యకర్తలు అయ్యే అవకాశం ఉండదు కదండి. టీడీపీ కార్యకర్తలు అవుతారు. సో అలాంటప్పుడు మీకు వాళ్ళ అనుచరులకు మధ్య గొడవ ఏంటండి? మీరు స్పష్టంగా వాడు తెలుసుకుంటే మంచిది. ఎవడు ఏ గుర్తు మీద గెలిచాడనేది దాన్ని బట్టి ఉంటుంది కదా. పార్టీలోకి వచ్చి దాన్ని వీళ్ళ పాలసీలు అమలు చేస్తున్నారా, లేకపోతే ఏ గుర్తుల మీద గెలిచి వచ్చి వాళ్ళ మాటలు చేసి వచ్చారా అనేది అది వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ కామెంట్ నన్ను లోతుకు లాగాల్సిన పని లేదు. దాన్ని అధిష్టానం వాళ్ళ విషయాల మీద దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. అది ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది జరిగిన పరిస్థితి. ఇక్కడ ఈ రోజు జరిగిన దానికి సంబంధం లేదు. ఇష్యూ గన్మెన్ అనేవాడు అతను నోరు తూలి దురుసుగా ప్రవర్తించినందువల్ల వచ్చిన సమస్య. అదే పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏదో ప్రశాంతంగానే మీటింగ్ జరుగుతుంది. ఒకవేళ అదే జరుగుంటే కాలర్ పట్టుకుని గొడవ పడే అంతవరకు పరిస్థితులు రానవసరం లేదు కదా. కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే ఇతరత్ర చాలా విధానాలు ఉంటాయి దానికి. గన్మెన్ వేరే విధంగా మాట్లాడారని మీరు చెప్తున్నారు. అవును, కంప్లైంట్ దాని మీద కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పుడు కంప్లైంట్ జరిగింది. కానీ ఇప్పుడు గొట్టిపాటి రవి చెబుతున్నది మీరు చెబుతున్నది కూడా సింక్ అవుతోంది. తన పార్టీలోకి రావడం కరణం బలరాంకి ఇష్టం లేదు, పార్టీ నుంచి తిరిగి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నాకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని గొట్టిపాటి రవి అంటున్నారు. ఏమంటే ఎవరిని పార్టీలో ఎవరిని ఒకడొకడు వెళ్ళగొట్టేది లేదు. చేరేవాడు ఇది ఒక సముద్రం లాంటిది. వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. సరే, కొన్ని పార్టీల్లో కొన్ని కల్చర్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఉంటుంది, ఇతర పార్టీలు ఇప్పుడు కొత్తగా ఉన్న వాటిల్లో రాబోయే వాటిల్లో రకరకాల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో కొన్ని ఇది ఉంది. కాదే
మాకేంటంటే మా క్యాడర్కి నష్టం లేకుండా ఉండాలి, మాకు కూడా ఉంటుంది నైతికంగా. మీ కేడర్ కి నష్టం కలిగించే చర్యలను గొట్టిపాటి రవి ఏం చేస్తున్నారో చెప్పగలుగుతారా? చెప్పేది ఏంటంటే, మీరు 4 రోజుల క్రితం మీ టీవీలోనే మాట్లాడి మళ్ళీ మేము కొత్తగా చెప్పాల్సిన పని ఉంది. దాని గురించి పెద్ద చెప్పాల్సిన పనిలే, దాని మీద జరుగుతూ ఉంది, ఆ కేసులు నడుస్తూ ఉంది, పోలీసు వాళ్ళు వాడి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, అదేదో జరుగుతూ ఉంది. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన ఇష్యూ కాదు, కానీ ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం లేదు. ఇది ఆ గన్మెన్ అనేవాడు వాడు దురుసు ప్రవర్తన వల్ల జరిగిన నష్టం తప్ప ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ ఒకటొకటి వాదులు ఆడుకునే లేదు, అది నేను స్పష్టంగా చెప్తున్నాను. అందుకంటే జరగలేదు. ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం తజ్మా వాళ్ళు. హలో చెప్పండి, వినిపిస్తోంది. అదే అందువల్ల ఏంటంటే, సరే మీరు అడగదలుచుకుని మీరేదో ఆలోచించుకుంటారు, అడుగుతారు. మాకున్నదేదో పరిస్థితి. మా నారాయణ గారు ఉన్నారు, సునీత ఉంది, మా మధ్యలో ఉన్నాడు, వాళ్ళు ద్వారా కూర్చొని సింగిల్ గా ఒక్కోడు అభిప్రాయం తీసుకుంటారు. అది ఆ ప్రక్రియ జరిగిపోతుంది. కానీ అక్కడ మంత్రుల ముందే ఈ స్థాయిలో ఘర్షణ పడ్డారు అంటే అది పార్టీని ప్రతిష్టను బలహీనపరిచే అవకాశం లేదంటారా? ప్రతిష్టను బలపరిచే వాయువుడు అనవసరమైన ఇది జరిగినప్పుడు జనరల్ గా రియాక్ట్ అవుతారు అప్పటికప్పుడు. అది రెచ్చగొట్టే దీంతో వాళ్ళంత హైహ్యాండెడ్ గా ఆఫ్టర్ ఒక వాడికి సంబంధం లేనటువంటి వ్యక్తి వాళ్ళు ఎంతవరకు ఉండాలి కానీ నోరు జారితే చూస్తా కూర్చుంటారు అనేది, చూస్తా కూర్చోవాలని కూడా అది ఎక్కడా లేదు. కానీ గొట్టిపాటి రవిని మీరు అంటున్నారు అవినీతి సొమ్మును కాపాడుకోవడానికే పార్టీలోకి ఆయన వచ్చారు అని. ఆయన చెప్తున్నారు హత్య రాజకీయాలు చేసి పార్టీలో కొనసాగుతున్నారు అని. మీరు వాళ్ళు ఎవడు ఏం చేశారో, వాళ్ళ అన్నతోటి ఏ విధంగా చేశారో, కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేశాడో అన్ని విషయాలని తెలుసు. ఇది అప్రస్తుతం, ఈ రోజున అడగాల్సిన పని కాదు. కావాలంటే తీరిక అడగని నేను చెప్తా. హత్యలు చేసి పార్టీలో కొనసాగుతున్నారు అని గొట్టిపాటి రవి అంటున్నారు, మీరు అంటున్నారు అవినీతి సొమ్మును గురించి నేను ఎంతసేపు నాతో ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. అది మీరు కూడా కొన్ని అడిగేటప్పుడు ఎంతవరకు అడగాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది మీకున్న మెటీరియల్. కానీ ఇది అనవసరమైన సబ్జెక్ట్ ఇంకో దాన్ని లీక్ చేయడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు గొట్టిపాటి రవి TV9 తో మాట్లాడుతూ ఇదే విషయాలు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఐఎమ్ నాట్ బాదర్డ్. అసలు ఏం మాట్లాడనేది నేను కాదు సమాధానం చెప్పాల్సింది. అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద అక్కడ ప్రజలు చెబుతారు. నన్ను అంత దూరం మీరు స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గొట్టిపాటి రవి టీడీపీలో కొనసాగుతున్నారు కాబట్టి కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయంలో ఇలా గొడవలు పడడం పార్టీకి అప్రతిష్ట కాదు అని మీరు అంటారా? కలిసిమెలిసి పనిచేయమనే పార్టీ అధ్యక్షుడి ఆలోచన. దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ పారదోలేస్తే వాళ్ళేదో ఒక జాగీదాలాగా చేసుకుంటా ఉంటే అది అక్కడ వీలయ్యే పని కాదు. ఈ గొడవల తర్వాత మీపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? ఏముంది, గొడవ మేము చేసావా? మేమైనా గొడవ చేస్తే మీరు ఏదైనా అడిగిన అంత చూసి చెప్తున్నారు. మేమే గొడవ చేయలేదు. నేను క్లియర్ గా చెప్తున్నా, పార్టీకి దానికి సంబంధం లేదు. ఇష్యూ వచ్చింది, ఒక గన్మెన్ నోరు దాన్ని దురుసుగా ప్రవర్తించినందువల్ల వచ్చిన సమస్య. అతను బయటికి పంపించిన తర్వాతే మీరేమనుకుంటున్నారు? గన్మెనే దురుసుగా మాట్లాడారా లేకపోతే గన్మెన్ చేత దురుసుగా ఎవరైనా మాట్లాడించారని అనుకుంటున్నారా? అది ఉండొచ్చు, దాన్ని ఏదైనా జరగవచ్చు. అక్కడ బయట ఏం జరిగిందో మనం చెప్పలే కదా. నాకన్నా అనుమానం అది, లేకపోతే వాళ్ళకంత సీన్ ఎక్కడ ఉంటుంది. నాకున్న అనుమానం అది. ఏదో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేదాను, అది మా దగ్గర ఆపాదిస్తుంది. కొన్ని ప్రయత్నం కూడా జనరల్ గా కుట్రదారులు చేసే పని అది. అది వాళ్ళకున్న అలవాటు. మేమేం చేస్తాం దానికి? ఎందుకు గొట్టిపాటి రవికి మీ పైన అంత కక్ష ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అది ఒక జైంట్ డ్వార్ఫ్ విషయం. వాళ్ళు మాతోటి ఏదో ఇదేనని అనుకుంటే వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. అది వాళ్ళ క్యారెక్టర్ ఏదో వాళ్ళు అడిగితే చెప్తారు. వాళ్ళ ఆయన మీ అన్న నీకు అసలు కొట్టిపాటి అనుమతున్న వారసుడు, వారసుడి మీదే నువ్వు కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేశావు? మీ మావాసులో రైలు పట్టాలు ఎదురుగా పోయి ఎందుకు తెచ్చాడు రిక్వెస్ట్ సాగు, ఇవన్నీ వాటి సమాధానం చెప్పినప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, బాయ్. ఈ విషయాన్ని మీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారా? అధిష్టానం దృష్టిలో విషయాలు ఉన్నాయండి. అది దానికి ఏ విధంగా దానికి ఈ పర్టికులర్ ఇష్యూ ఈ రోజు జరిగింది మటుకు పార్టీకి దానికి సంబంధం లేదు. పార్టీ అది తజ్మా ఇప్పుడు ఉన్నదే ప్రశాంతంగా. కానీ పార్టీ
సంబంధించిన సమావేశం జరుగుతున్నప్పుడు జరిగిన గొడవ జరగలేదు, అది జరగలేదు. ఇంకా అప్పుడు జరగలే. ఇండివిజువల్ అభిప్రాయాలు తీసుకుందామని, వ్యక్తిగతమైన అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. దాని ప్రకారం ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మీరు గమనించాల్సింది, అతను దురుసుగా ఎవరి ప్రమేయంతో మాట్లాడాడు ఏంటనేది తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేను మాట్లాడలేను. కానీ ఎవడు ప్రేరేపణతో చేసినా అది జరిగింది. అతను అందరి ముందు, ఇది తక్కువ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరి ముందే జరిగింది కాబట్టి దాని మీద మామూలుగా రియాక్ట్ కావడం జరిగింది. అంతవరకు చెప్పగలుగుతాం. ఆ తర్వాత అతన్ని బయటికి పంపించిన తర్వాతే ఆ గన్మెన్ అనేవాడు ఇక్కడ ఉండటానికి లేదు, దాని మీద చర్య తీసుకోండి, రిపోర్ట్ ఏ విధంగా జరిగింది మీరు అందరూ చూశారు కాబట్టి అది తీసుకెళ్ళబట్టి అతన్ని బయటికి పంపించేశారు. తర్వాత ప్రశాంతం. అందువల్ల ఇప్పుడు పార్టీ మీటింగ్ డిస్టర్బ్ అయ్యిందనో దానికి అవకాశమే లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్. బలరాం గారు, రాబోయే రోజుల్లో అయినా ఇద్దరు సయోధ్యతో పనిచేసే అవకాశం కనిపిస్తోందా లేదా? అది ఎప్పుడన్నా ఇద్దరు పిచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలండి. రెండు పార్టీలని కలపదలుచుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులకి తెలుగుదేశం వాళ్ళకి నేను ఓన్లీ 1 పాయింట్ నేను టెస్ట్ చేసేది, ఓన్లీ 1 పాయింట్. తెలుగుదేశం వాళ్ళకి అన్యాయం జరగకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది. అదేవిధంగా మనల్ని నమ్ముకున్నందుకు నాయకుల మీద కూడా మాకు కూడా బాధ్యత ఉంటుంది. దాన్ని పొరపాట్లు జరిగినప్పుడు డెఫినెట్ గా అధికారుల దృష్టికి మేము పెడతాం. అంతేగాని ఈ ఇష్యూకి దానికి సంబంధం మటుకు లేదు. తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఏ అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అన్యాయం జరుగుతుంది. అది చూస్తానే మమ్మల్ని అంటే అడిగితే ఎట్లా? నిన్న డెలిబరేట్ గా జరిగిన మటర్స్ ఉన్నాయి కదా. ఏ మటర్స్ అండి? నిన్న వేమవరంలో జరిగింది ఏంటి? వేమవరంలో పల్లిపురం మండలంలో ఇది జరిగింది ఏంటి? మీరు మా వాళ్ళని మటన్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు రియల్గా అందరికంటే ముందు నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలనే ఎవరు చంపారు? చెప్పల్ డైలీ ఇంజనీరింగ్ హాస్పిటల్లో ఉన్నారు. మేము వాళ్ళందరూ కూడా ఇట్లాంటి టయాల్లో అది ఎక్కువ ప్రొలాంగ్ చేయాల్సిన పని లేదు. పైగా వాళ్ళకి చిక్కు ఎక్కువ లేకుండా దాని మీద మాకేం సంబంధం లేదని చెప్పుకుంటా తీసుకెళ్లి వాళ్ళ కాలంలో తీసుకెళ్లి పోలీసు వాళ్ళ దగ్గర ఏ విధంగా ప్రొడ్యూస్ చేసింది అని దాని విషయాలన్నీ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి కాబట్టి నేను ఇప్పుడు దానికంటే వాటి గురించి రవి చెప్తున్నారు. పోలీస్ విచారణ కొనసాగుతోంది, దోషులు ఎవరో తేలుతారు అని రవి అంటున్నారు. తేలుతారే ఉంది. తేలినోడనే అక్కడ ఉన్నాడు నేగడిగా అందరికి తెలుసు. అతని మిల్లులో నుంచే వాళ్ళంత ముందు నుంచే కాన్స్పిరసీ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఆ రోజున అప్పుడు తెలియలే. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక దాంట్లో సంబంధం తెలిసిన వాళ్ళందరూ కూడా దాని మీద ఈ రోజు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. కాబట్టి అతను ప్రమేయంతో జరిగిందని దాంట్లో వెనకపోవట్లేదు. అది దాంట్లో ఛార్జింగ్ దట్ అదే వాస్తవం కూడా. ఇక దాన్ని మాఫీ చేయడం వరకు వేరే ప్రయత్నాలు చేస్తే దాన్ని సంగతి చెప్పలేదు. కానీ బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఐ స్టాండ్ బై ఇట్. బలరాం గారు, ఒక్కసారి మీ అభిప్రాయం చెప్తారా? గొట్టిపాటి రవిని టీడీపీలో ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? మీ అభిప్రాయం. తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం చేయకుండా పని వాళ్ళు చేసుకోమని. నేను అంతకంటే నేను టీడీపీలో వద్దనో ఇంకొకరిని ఏదో ప్రివెంట్ చేయాలనో మేమేదో పెత్తనాలు చేయాలనో మాకేం లేదు. నాది ఓన్లీ 1 పాయింట్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మటుకు అన్యాయం జరగడానికి లేదు. అన్యాయం జరుగుతా మనం చూస్తూ కూర్చున్నా మనం కూడా దోషుల కింద లెక్క. దట్ ఈస్ మై పాయింట్. రవి టీడీపీలో ఉంటే టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? టీడీపీ ఇప్పుడు అసలు జరుగుతున్నాయి అయితే నేను దాన్ని మీరు విశ్లేషణగా పాయింట్ వైజ్ మీరు ఉంటే మేము చెప్పగలుగుతాం. పీస్ మీల్గా అడిగినప్పుడు ఏంటంటే వ్యూవర్స్ కూడా వాళ్ళు అర్థం కాదు. ఏంటో మీరు ఒకటి అడుగుతుంటారు, దాని మీద అంతవరకే మీరు బయటకు వస్తుంది. కాబట్టి మీరు పాయింట్ వైజ్ అడగలే, నేను క్లియర్ కట్ గా చెప్తాను. అక్కడ ఎక్కడైనా ముఖాముఖి పెట్టండి. ఓకే రైట్, ఖచ్చితంగా గొట్టిపాటి రవి అండ్ మీతో కూడా పాయింట్ వైజ్ మాట్లాడదామండి ఇదే విషయం పైన. థ్యాంక్ యూ వెరీ మచ్ బలరాం గారు మాట్లాడినందుకు. ప్రకాశం జిల్లాలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవిల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ జిల్లా సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కరణం బలరాం, గొట్టిపాటి రవి వచ్చారు. సమావేశ హాల్లోకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వస్తూ ఉండగా
కరణం బలరాం బయటకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎదురెదురు పడటంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు.